నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్మించిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా నిన్నటి వరకు సందర్శకుల సంఖ్య దాదాపు 20 లక్షలు దాటింది. దాదాపు 2400 వరకు స్టాళ్లతో జనవరి 3 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఎగ్జిబిషన్ నిర్మించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ స్టాల్స్ తీసుకురావడంతో నగరవాసులకి ఒకే ప్రాంతంలో అన్ని నగరాలకు చెందిన క్లాత్ కలెక్షన్స్, హోమ్ డెకోర్స్, పిల్లలతో సహా పెద్దలందరికీ ఉపయోగపడేవి చూసే అవకాశం రావడంతో ప్రజలు సందడి చేశారు. ఇక ఈ ఏడాది ఎగ్జిబిషన్ 2 రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. జనవరి 1న ప్రారంభం కావలసి ఉండగా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో ఎగ్జిబిషన్ను వాయిదా వేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని 2 రోజులు ఆలస్యంగా జనవరి 3వ తేదీన ప్రారంభించారు. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ యథావిధిగా కొనసాగింది. 2 రోజులు ఆలస్యంగా నుమాయిష్ ప్రారంభమైనందున మరో 2 రోజులు పొడిగించాలని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు హైదరాబాద్ సిపి ఆనంద్ను రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. వారి విజ్ఞప్తిని పరిశీలించిన సివి ఆనంద్ ఎగ్జిబిషన్ 2 రోజులు పొడిగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే అప్పటికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో నేటి వరకు నుమాయిష్ సందడి జరిగింది. హైదరాబాద్లో ప్రతి ఏటా నిర్వహించే అతిపెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్. దేశంలోని అన్ని ప్రాంతాల వ్యాపారులు తమ ప్రాంతానికి చెందిన అద్భుతమైన కళాఖండాలను ఎగ్జిబిషన్కు తీసుకొస్తారు. ఈ ఎగ్జిబిషన్ను సందర్శించేందుకు కేవలం నగరవాసులు మాత్రమే కాదు, రాష్ట్రంలోని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 46 రోజుల పాటు కొనసాగిన ఈ ఎగ్జిబిషన్ చూడడానికి అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ఈ ఇయర్ రద్దీ ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లభించే అన్ని రకాల వస్తువులను నాంపల్లి నుమాయిష్లోని స్టాల్స్లో ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి హస్తకళ వస్తువులు ప్రదర్శనలో ఉంచారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ఎగ్జిబిషన్ చూడడానికి వేల సంఖ్యలో సందర్శకులు ఇష్టపడుతుంటారు. ఐ కష్టాలే